దోషిగా పెట్టారు. అప్పుడు కూడా ఈ నాయకులు ఎవరు చెల్లించలేదు. మరి అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పథకాల మీద నీళ్లు కారుస్తా ఉన్నా ఎవరు చెల్లించలేదు. ఆయన ఫోటో పెట్టకపోయినా చెల్లించలేదు. మరి ఈ మంత్రులందరినీ కూడా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ నిర్ణయాలు, ఆయన తీసుకున్నప్పుడు సమిష్టి నిర్ణయాలు, అందరు ముఖ్యమంత్రులాగా గైడ్ లైన్స్ లో తీసుకున్న నిర్ణయాలు అయినా కూడా మరి వాళ్ళ దాకా వచ్చేటప్పటికి మంత్రులు ఇష్టం వచ్చినట్టు రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు. నేను ఈ మంత్రులను సూటిగా అడుగుతున్నాను ఇవాళ, మరి రాజశేఖర రెడ్డి గారు ఏ సమయాల్లో ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంతగా కాపాడుకున్నారు మీకు గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నాను ఈ మంత్రులను ఇంకొక మాట కూడా సూటిగా అడుగుతున్నాను ఇవాళ నేను. రాజశేఖర రెడ్డి గారు సజీవంగా వచ్చి మీ కళ్ళ ముందు నిలబడితే ఆయన కళ్ళలోకి మీరు చూడగలరా అని అడుగుతున్నాను ఇవాళ. ఈరోజు ఇన్ని బాధల్లో ఉన్నా, ఇన్ని కష్టాల్లో ఉన్నవా జగన్ బాబు మీ దగ్గరకు వచ్చాడు. మీరు ఆదరించారు ఆయన్ని. మీ ప్రేమ, మీ అభిమానం చూస్తుంటే ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. కానీ నాయకుల హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు లేకపోవచ్చు, కానీ మీ అందరి హృదయాల్లో, మీ మనసుల్లో, మీ ఇళ్లలో రాజశేఖర రెడ్డి గారు సజీవంగా ఉన్నారు, చెరగని ముద్రగా ఉన్నారు. మీ ప్రేమ నుంచి జగన్ బాబును కూడా ఎవరు విడదీయరాని బంధం మీకు జగన్ బాబుకు ఉందని నేను నమ్ముతున్నాను. ఇవాళ చూస్తే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి మీకు చెప్తా ఉన్నాను నేను, మీ ఎదురుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాపక్షం, అది మనసున్న పార్టీ. మీ సమస్యల్లో ఎప్పుడు కూడా నిరంతరం స్పందిస్తూ ఉంటుంది, నిరంతరం ఉంటుంది. ఇవాళ మనం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ ముద్దనిద్ర ప్రభుత్వాన్ని లేపడానికి మనమందరం కూడా ఎన్నో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా మీరందరూ కూడా ప్రజల సమస్యల్లో మీరు స్పందిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పమని, మన పార్టీ వచ్చేంత వరకు చెప్పమని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఇవాళ మన ప్రభుత్వం వస్తుంది తప్పకుండా. జగన్ బాబు తొందరలో వస్తాడు బయటికి. దేవుడు చూస్తా ఉన్నాడు, ధర్మం న్యాయం మన పక్షంగా ఉంది. ఆయన తొందరగా వస్తాడు, మళ్ళీ మీ మధ్యలో మీతో ఉంటాడని నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మనమందరం కూడా భావితరాల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి గారు సువర్ణయుగం తెచ్చుకోవడానికి మనమందరము కలిసి ఉద్యమిద్దాం. మరి ఈరోజు ఈ సమయంలో నేను ఒక మాట చెప్తున్నా, ప్రజల బాగోగుల కోసం జగన్ బాబు మీద నమ్మకంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా మీ అందరినీ నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మరి భవిష్యత్తు మీదని చెప్తున్నాను. ఇవాళ ఆ భవిష్యత్తును తిరుగులేని మద్దతు మీరు తెలుపుతున్నందుకు మీ ప్రజలందరికీ నేను మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ నేను రేపు జైలుకి వెళ్ళి మీ ప్రేమలను, మీ అభిమానాలను తీసుకెళ్లి జగన్ బాబుకు అందిస్తాను. ఇంకో మాట రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి పోర్టు శంకుస్థాపన చేస్తే ఇంతవరకు ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది లేదు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి పోయిన తర్వాత జలయజ్ఞం గాని, అభివృద్ధి పనులు గాని, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులన్నీ కూడా చేయాలని జగన్ బాబుకు చెప్తూ మీ ప్రేమను, మీ విధానాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇస్తానని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నా మీ అందరి మధ్యలో. విజయమ్మ గారికి మన జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు చిన్న మెమోంటోని ఇవ్వడం జరుగుతుంది.
వర్ధిల్లాలి జగన్ నాయకత్వం, వర్ధిల్లాలి జగన్ నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.